మనకు కావాల్సింది బలం, కాబట్టి ఆత్మవిశ్వాసం కలిగి ఉండండి. మీ నరాలను దృఢం చేసుకోండి. మనకు కావాల్సింది ఇనుప కండరాలు, ఉక్కు నరాలు. మనం చాలా కాలం విలపించినది చాలు. మీ కాళ్ళపై మీరు నిలబడి మనుషులుగా ఎదగండి. పాపమేమిటి, దుఃఖమేమిటి, ఇవన్నీ బలహీనత ఫలితం గాక మరేమిటి? బాల్యం నుంచి వారు బలహీనులని, పాపులని జనులకు బోధించడం జరిగింది. అభివ్యక్తరణలో బలహీనమైన వారితో సహా అందరికీ వారంతా అమృతపుత్రులని బోధించండి. ఆశాజనకమైన, బలమైన, ఉపయోగకరమైన ఆలోచనలు వారి మెదడులోకి చిన్నప్పటి నుంచి చోరనివ్వండి. బలహీనమైన స్తబ్దతను కలిగి